మాతా కీ జై. నిన్నటి రోజున జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దేశాన్ని కించపరిచే విధంగా, సైనికుల మనోభావాలు దెబ్బతినే విధంగా వారు చేసినటువంటి కామెంట్స్ను బేషరతుగా వెనక్కి తీసుకొని భారతదేశ ప్రజలకు అలాగే సైన్యానికి కూడా క్షమాపణ చెప్పవలసిందిగా సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి దేశ ప్రజలందరూ చూశారు, మన సైనికులు వెళ్ళి పాకిస్తాన్ నడ్డి విరిచి అలా వెన్నెముక లేనటువంటి రకంగా తయారు చేసి మన కాళ్ళ బేరానికి తెచ్చుకున్నటువంటిది మన సైన్యం, మన భారతదేశం. అది వారికి కనబడలేదో మరి అర్థమైతలేదో. మన దేశ ఔన్నత్యానికి సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది ఇది. అలాంటి విషయాన్ని వారు హేళనగా రాజకీయ కోణంలో అలా మాట్లాడడం అనేది హేయమైన చర్య. వారికి సిగ్గుండాలే వాస్తవానికి. ఎందుకంటే మన దేశ గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచేలాగా మాట్లాడి పాకిస్తాన్తో ఖండించుకోలేదు. మన సైనికులు వెళ్ళి వాళ్ళ నడ్డి విరిచిర్రు. అది అందరూ దేశ ప్రజలందరూ చూసిర్రు, ప్రపంచ దేశాలు కూడా చూసినాయి. ఇది వారికి కనబడతలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మన బాంబులు పోయి వాళ్ళ ఎయిర్ బేస్ను అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల నిలయాలన్నింటినీ కకావికలం చేసిన ఘనత మన సైనికులది, మన వైమానిక సైనికులది. అది కనబడలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. అయ్యా, ఇలాంటి చులకబారు ఇంత చులకనైన మాటలు మాట్లాడద్దు. కాంగ్రెస్ అంటేనే దేశభక్తి లేనటువంటి పార్టీ భారత జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తి గల, మన దేశభక్తి నరనరాల ఇమడించుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటూ, ఇలాంటి చౌకబారిన ఇంకొకసారి కామెంట్లు చేయొద్దని హెచ్చరిస్తూ భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ మాతా కీ జై.